ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 3వ తేదీన వీరికి ఒక అద్భుతమైన అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. అలాగే కొన్ని సంఘటనల వలన వీరి జీవితమే మారబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున ఏ విధంగా ఉంటుంది, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉంటుంది, అలాగే వీరికి ఎలాంటి శుభవార్త ఏ విధంలో ఏ రూపంలో వస్తుంది, అలాగే ఒక వ్యక్తి వల్ల వీరికి సహాయం అనేది పొందబోతున్నారు. ఆ వ్యక్తి పేరు ఏమిటి, వారు ఎవరు, మీకు ఎందుకు సహాయం చేస్తున్నారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఇప్పటి వరకు మీరు ఎన్నడూ ఎరగని శుభవార్త అనేది వినబోతున్నారు. ఆ శుభవార్త వీరికి చాలా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల వీరు సహాయం పొందడంలో వీరికి జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం, ఐశ్వర్యం, ఆర్థికంగా లాభాలు అనేవి కలిసి వస్తాయి. అలాగే అనుకోకుండా ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు. ఆ సహాయంతో మీ జీవితంలో ఎంతో ఎదుగుతారు. మే 3వ తేదీన మరియు 4వ తేదీన మీరు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి, మరికొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. రాశి అంటే వారు చాలా కష్టజీవులు. ఎప్పుడు వీరికి కష్టాలు మాత్రమే మిగిలాయి. ఇంతవరకు వీరికి సంతోషాలు తక్కువ, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు కష్టజీవి అని పేరు పిలువబడింది. అలాగే ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వెంటనే పరిష్కార మార్గం అనేది వెంటనే చూసుకుంటారు. కాబట్టి బాధల్లో ఉన్నట్టు అస్సలు కనిపించరు. అలాగే దైవభక్తి ఎక్కువగా ఉండడం వలన ఆ దైవ నిర్ణయం వీరికి చాలా నచ్చుతుంది. ఏది చేసినా ఆ దైవ నిర్ణయమే, లేనిది ఏదీ చేయలేము అని వీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా వీరు తట్టుకుంటారు. వెంటనే పరిష్కారం కోసం వెతుక్కుంటారు, కానీ బాధపడుతూ కూర్చుండరు. కుంభరాశి వారు అంటేనే నిండు కుండలా ఉంటారు. చాలా స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. ఎవరిని ఏమీ అనకుండా, అలాగే ఎవరి మనసులో ఎలా ఉంటుందో తెలుసుకొని ఉంటారు. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ అందరితో కలిసిమెలిసి ఉంటారు. కానీ కొంత సమయం మాత్రమే తీసుకుంటారు. వీరు ఒంటరిగానే ఉండడం చాలా ఇష్టపడతారు. అందులో వీరికి నేచర్ అంటే చాలా ఇష్టం. అలాగే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆపద నుండి బయట పడేలా ఆ భగవంతుడు చూస్తున్నాడు, కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఆ ఈశ్వరుడు మీకు ఎల్లప్పుడూ తోడుంటున్నారు. మీ చుట్టూ ఒక దివ్యశక్తి అనేది ఉంటుంది, కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఆ దివ్యశక్తి మీకు ఏం తోడుగా ఏం చేస్తున్నారు, అలాగే మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారు. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వలన వీరికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానంలో లక్ష్మీదేవి ఉండడం వలన మీకు కొన్ని రోజుల నుండి ఏదైనా సమస్య వచ్చినా కూడా డబ్బు వెంటనే చేతికి అందేలా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా కూడా అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. మీరు ఎంత కష్టపడ్డా కూడా ఇంతకాలంగా ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా కనిపించలేక సమయం వచ్చింది. కానీ ఇప్పుడు లక్ష్మీ కటాక్షం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. మీరు అవమానాలు పడ్డ ప్రతి చోట ఇప్పుడు సమాధానం చెప్పే సమయం వచ్చింది. లక్ష్మీ కటాక్షం వలన మీకు గౌరవం పేరు అనేది పెరుగుతుంది. కుట్రలు కుతంత్రాలు ఎన్నో పొందారు. వారు మీ చుట్టూ ఉన్న శత్రువులే, కానీ మీరు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే మీలాగా అందరూ మంచివారే అనుకుంటారు. ఎవరి మనసు ఎలాంటిదో తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు మనసు మంచి
మనసుతో ఆలోచిస్తారు. అదేవిధంగా ఆ మనసుతోనే మీరు అందరినీ చూస్తారు. కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రువులు అని తెలుసుకోలేకపోయారు. మీరు ఒక దివ్యవరం అనేది పొందబోతున్నారు. ఒక వ్యక్తి వల్ల మంచి మనసుతో ఉన్నవారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అదే ఒక పెద్ద దివ్య నిర్ణయంగా మారబోతుంది. అలాగే ఆ దివ్య నిర్ణయం ఏమిటి, ఏ విధంగా ఏ రూపంలో వస్తుంది అనేది తెలుసుకుందాం. ఎక్కడైతే లక్ష్మీదేవి కటాక్షం పొందుతారో అక్కడ ఎలాంటి లోటుపాటులు ఉండవు. ప్రస్తుతం మీ జీవితంలో అదే జరగబోతుంది. లక్ష్మీ కటాక్షం పొందడం వలన, శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు లక్ష్మి పొందబోతున్నారు. ఆయన దివ్యశక్తి పూర్తి స్థాయిలో ఉండబోతుంది. ఆ దివ్యశక్తి మీ చుట్టే ఎందుకు తిరుగుతుంది, మీ నుంచి ఏమి ఆశిస్తుంది అనేది తెలుసుకోవచ్చు. రోజులు మీ జీవితంలో భగవంతుడు ఇచ్చిన వరప్రసాదంలా ఉంటుంది. ఎందుకంటే మీకు అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. అలాగే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారైతే ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. లేదా మీది వన్ సైడ్ లవ్ అయితే ఖచ్చితంగా అది ప్రేమ సక్సెస్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులకి శుక్రుడు పరిపాలన చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు మీకు లాభస్థానంలో ఉండడం వలన ఆదాయం పెరగడంతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కుంభరాశి వ్యక్తి ప్రేమ అంటే చాలా గొప్పది. వీరు ఆర్థిక లాభాలు చూడరు, ప్రేమ మనసు మాత్రమే చూస్తారు. అద్భుతమైన కానుక తీసుకోబోతున్నారు. అలాగే ఒక దివ్యశక్తి మీ చుట్టూ ఎందుకు ఉంటుంది, మీకు ఎందుకు సహాయం చేస్తుంది, ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది తెలుసుకుందాం. జీవితంలో ఇప్పటి వరకు పడ్డ కష్టాలు, అవమానాలు, అలాగే ఆర్థికంగా నష్టాలు ఇవన్నింటికి ముగింపు పలికే, స్వస్తి పలికే అవకాశం వచ్చింది. దివ్యశక్తి మీ చుట్టూనే చాలా కాలం నుండి ఉంటుంది. కానీ ఆర్థికంగా లాభాలు లేకపోయినా, మీకు ఎక్కడ అవమానం జరిగినా, ఎక్కడ నష్టం కనిపించినా వెంటనే పరిష్కార మార్గం అనేది చూపిస్తుంది. ఆ దివ్యశక్తి మీకు ప్రాణాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. కాబట్టి మీ చుట్టూ ఉంటూనే మీతో ప్రేమగా ఉంటూ నీడలా ఆ దివ్యశక్తి ఉంటుంది. అలాగే దివ్యశక్తి రూపంలో ఒక వ్యక్తి మీకు సహాయపడుతున్నారు. ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తి మీ చుట్టూ ఉంటూ మీతో ప్రేమగా మాట్లాడుతూ ఆర్థిక సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అది మీకు కూడా తెలుసు. కానీ సహాయం చెయ్యని సమయంలో ఈ వ్యక్తి మీకు సహాయం చేస్తున్నారు. చిన్న సహాయమైన మీకు అవసరానికి చేస్తున్నారు. కాబట్టి ఆ దివ్యశక్తి ఆ వ్యక్తి వల్ల వస్తుంది. అలాగే మీ చుట్టూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు? ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తి మీకు చాలా ప్రేమను చూపిస్తున్నారు. అలాగే మీ మనసుని అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రాశి వారిని చాలా అభిమానిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయపడుతున్నారు. అది ఆ దివ్యశక్తే పంపిస్తుంది. ప్రేమలో చాలా ఆనందం, ఆరోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. చాలా హుషారుగా ఉంటారు. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. అందరితో ప్రేమగా ఉంటారు. మీకు శత్రువులు కాస్త తగ్గుతారు. అందరూ మిత్రులయ్యే అవకాశాలు ఉన్నాయి. రహస్య శత్రువులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కానీ వారితో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చాలా అదృష్టవంతులయ్యే అవకాశాలు వస్తున్నాయి. ఇంతకాలంగా శనీశ్వరుడు వీరికి ఎన్నో ఇబ్బందులను, కష్టాలను, కన్నీళ్లను చూపించాడు. కానీ ఇప్పుడు శనీశ్వరుడు వేరే స్థానానికి మారే ముందు వీరికి మంచి చేసి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు శుభప్రదంగా మంచి సమయం అనేది మీకు మొదలయ్యింది. కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం చేసేవారికి కూడా అంతా శుభమే జరుగుతుంది.